ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడైనా ఉందా? ఎంత అసమర్థ ప్రభుత్వం ఇదని చెప్పడానికి ఈ ప్రభుత్వానికే చెందినటువంటి విద్యుత్ ఉద్యోగులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నెల 13వ తారీఖు వచ్చేటప్పటికి కూడా మాకు జీతాలు లేవు అనేటువంటి మాట. గతంలో అడ్వాన్స్ ఇస్తే పండగ చేసుకునేవాళ్ళం, ఇవాళ టైంకి జీతం వస్తే పండగ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చిందనేటువంటి మాట ప్రభుత్వోద్యోగులు చెప్పారంటే ఇంతకంటే అసమర్థ ప్రభుత్వం ఏదైనా ఉంటుందా? ఒక పక్కన విద్యుత్ కోతం, ఒక పక్కన విద్యుత్ ఛార్జీలు పెంచేసి సామాన్యుని నడ్డి విరుస్తున్నారు. కానీ అదే సమయంలో మీకు ఉపయోగపడేటువంటి విద్యుత్ ఉద్యోగులకు మాత్రం టైంకి 1వ తారీఖుకి జీతాలు ఇవ్వలేదు. దౌర్భాగ్యపరమైన స్థితిలో మీరు ఉన్నారు. వాళ్ళ మత్స్యకార భరోసాలో మీరు చెప్తున్నారు. మత్స్యకారుల డిమాండ్ ఒకటే తెలుసా? ఇవాళ ఆయన వచ్చి నేనేదో భరోసా ఇచ్చాను, 4 నెలలు ఇచ్చేసాను అనేటువంటి మాట చెప్తున్నాడు. ఎందుకు ఇస్తున్నారు మీరు? మీరే కాదు, గత ప్రభుత్వాలు కూడా ఇచ్చినాయి. మత్స్యకారులు వేట నిరంతరం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఒక 2 నెలల పాటు ఏదైతే పునరుత్పత్తి జరిగేటువంటి మత్స్య సంపద పునరుత్పత్తి జరిగేటువంటి సమయంలో వేట చేస్తే మనకి పర్యావరణానికి హితం కాదు, అదేవిధంగా మత్స్య సంపద వృద్ధి కాదనేటువంటి ఆలోచనతో మీకు సహకరిస్తూ మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళకపోవడం వల్ల వారికి ఒక నిరుద్యోగ వృత్తి లాంటిది ఇవ్వాలి అనేటువంటి మాటతోటి ప్రభుత్వాలు పెట్టినట్టు అంశం ఇది. ఇదేదో మీరు ప్రత్యేకంగా వారికి మనగుడుస్తున్నటువంటి ప్రత్యేకమైన కార్యక్రమం కాదు. ఇది ఇవ్వాల్సిందే. ఇవ్వాల్సిన దాంట్లో కూడా మీరు 1,60,000 మంది ఉంటే 1,00,000 మందికి ఇస్తున్నటువంటి మాట ఒకటైతే, మరొకటి క్రితం సంవత్సరం 1,19,000 మందికి ఇచ్చారు. ఈ సంవత్సరం కేవలం 1,08,000కి ఎందుకు ఇచ్చారో చెప్పండి. క్రితం సంవత్సరం అర్హులైన వారు ఈ సంవత్సరం ఎందుకు అనర్హులయ్యారో ఆ మాట చెప్పండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఎందుకు జీవో నెంబర్ 217 గురించి మాట్లాడలేదు? దీని నుంచి చెరువుల మీద ఆధారపడేటువంటి మత్స్యకారులకు సంబంధించి వారికి సంబంధించినటువంటి జీవనోపాధికి ఉపయోగపడేటువంటి ఏదైతే ఉందో చెరువుల మీద చేపలు పట్టుకునేటువంటి అంశం, దాన్ని నిషేధించే విధంగా 217 మీరు ఇస్తే దాని మీద ఊరు వాడ అంతా ఉద్యమం చేస్తే అందరూ కనీసం దాని గురించి పెదవి విప్పినటువంటి పరిస్థితి మీ దగ్గర. అంతేకాదు, మీరు నిజంగా మీరే గొప్పగా చెప్పారు కదా మల్లాడి సత్యలింగ నాయకర్ గారి గురించి. ఆయన చేసినటువంటి కార్యక్రమం, ఆయన గొప్పవారు, ఆయన ఆదర్శంగా చూపించారు అన్నప్పుడు ఈ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది మత్స్యకార కుటుంబాల వారు, వెనకబడిన వర్గాల వారు అందరూ కలిసి వచ్చి మీకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి. మాకు ఎమ్మెల్యేటువంటి మహానుభావుడిగా మీరు భావిస్తే ఎందుకు ఆయన పేరు పెట్టడానికి మీరు చొరవ చూపించలేకపోయారు? అదేవిధంగా కోనసీమకి అంబేద్కర్ గారి పేరు పెట్టడానికి ఎందుకు చొరవ చూపించలేకపోయారు? ఈ విషయాలు మీరు స్పష్టంగా మాట్లాడాల్సి అవసరం. మరో ముఖ్యమైన విషయం మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ పత్రికల్లో వచ్చింది, ఏదైతే టర్న్కీ అనేటువంటి సంస్థ చెన్నై బేస్డ్గా ఉందో, ఇవాళ మనందరికీ తెలిసింది ఇసుక తవ్వకాలు కానీ విక్రయాలు కానీ జేపీ పవర్ వెంచర్స్ వాళ్ళు చేస్తున్నారనేటువంటిది మనకు అఫీషియల్గా తెలిసినమాట. కానీ ఇవాళ చూస్తే చెన్నైలో ఉన్నటువంటి చెన్నై బేస్డ్గా ఉన్నటువంటి టర్న్కీ అనేటువంటి సంస్థ మొత్తం తవ్వకాలు కానీ విక్రయాలు కానీ వారే చేస్తున్నారు. ఎందువల్లంటే ఆ ఇసుక కొన్నవాళ్ళు వాళ్ళు ఇచ్చే బిల్లుల మీద టర్న్కీ వాళ్ళ యొక్క రసీదులు ఉంటున్నాయి, ఎక్కడ జేపీ వెంచర్స్ వాళ్ళ యొక్క రసీదులు ఉంటున్నాయి. అసలు టర్న్కీ సంస్థ ఎవరిది? మీరు పాట పాడుకున్నప్పుడు వాళ్ళు జేపీ వెంచర్స్ వారు తీసుకున్నారనేటువంటి మాట బాహాటంగా చెప్పారు. నిజమే కావస్తుని అందరూ అనుకున్నాం. ఇవాళ మీరు మొత్తం అంతా కూడా అక్కడ ఉన్న ఉద్యోగస్తులు కానీ తమిళనాడుకి చెందినటువంటి ఉద్యోగస్తులు వచ్చి అక్కడ పనిచేస్తూ ఉన్నారు. రసీదులు రాసేవారు కానీ తవ్వకాల్లో ఉన్నవాళ్ళు కానీ మొత్తం అంతా తమిళనాడు ఉద్యోగస్తులు. ఎందుకు మీరు టర్న్కీ అనేటువంటి దానికి మీకున్న సంబంధం ఏంటి? ఖచ్చితంగా చెప్తున్నాం, ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీ టర్న్కీ సంస్థ చెన్నైలో ఉంది. ఎందుకంటే గతం నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి సమయం నుంచి కూడా వీళ్ళకి హెడ్ ఆఫీసు, రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యకలాప వ్యాపారాలు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాపారాలు కానీ హెడ్ ఆఫీస్ చెన్నైలోనే ఉంది. కనుక చెన్నైలో అదే శివశంకర్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరో అందరూ డైరెక్టర్లుగా ఉన్నారు. ఒక పళనిస్వామి అనేటువంటి ఆయన తమిళియన్ ఆయన ఉన్నారు. ఇదంతా కూడా మీ బినామీ సంస్థ. అందుకే మీకు డబ్బులు వెళ్ళిపోతున్నాయి ఇక్కడి నుంచి, ఈ తవ్వకాల నుంచి, విక్రయాల నుంచి. దానికి ఉదాహరణ ఏంటంటే గతంలో ఏపీఎండిసి వాళ్ళు, ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఏదైతే ఈ ఇసుక తవ్వకాలు విక్రయాలు చేశారో అప్పుడు ఆన్లైన్ సర్వీస్ ఉండేది. ఆన్లైన్లోనే పేమెంట్స్ కూడా జరిగేవి, డిజిటల్ పేమెంట్స్ జరిగేవి. ఇవాళ మీరు చూపించండి
ఎక్కడా కూడా ఇసుక తవ్వకాల్లో కానీ విక్రయాల్లో కానీ ఆన్లైన్ పేమెంట్ లేదు, క్యాష్ అండ్ క్యారీ మాత్రమే పెట్టారు. ఆ క్యాష్ అండ్ క్యారీకి డబ్బులు తీసుకుని మీరు ఇచ్చే రసీదు కూడా పూర్తిగా టర్న్కీ అనేటువంటి సంస్థ పేరు మీద ఇస్తున్నారు. అసలు టర్న్కీ ఎందుకు వచ్చింది మధ్యలో? ముందున్నటువంటి జేపీ వెంచర్స్ వారి పేరు మీద రావాల్సిన రసీదు ఎందుకు రావడం లేదు? అందులో ఇవాళ ప్రత్యేక కిరాణా షాపుల్లో సైతం మనం డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో మీరు ఎందుకు డిజిటల్ పేమెంట్స్ ఒప్పుకోవడం లేదు? ఎందుకు మీరు డైరెక్ట్ క్యాష్ తీసుకుంటున్నారు? అంటే ఎకాఎకిన ఈ ఇసుక విక్రయాల ద్వారా వచ్చిన డబ్బు మొత్తం కూడా ఎందుకు మీరు డైరెక్ట్ క్యాష్ తీసుకుంటున్నారు? అంటే ఎకాఎకిన ఈ ఇసుక విక్రయాల ద్వారా వచ్చిన డబ్బు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు బినామీ కంపెనీ అయినటువంటి టర్న్కి వెళ్ళిపోతుంది అనేటువంటిది స్పష్టమైపోయింది. మనం కావలిస్తే ఏ డిపో దగ్గరికి వెళ్ళి చూద్దాం, టర్న్కి వాళ్ళు ఇచ్చేటువంటి ఇదే ఉంది. ఈ నేపథ్యంలో మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం, ఈ ఉద్దుత్తు పుత్రుడిని. మనకందరికీ తెలుసు, ఆయన చాలా మాటలు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు. ఈయన ఈ రాష్ట్రానికి ఉద్దుత్తి పుత్రుడు. కారణం ఏంటంటే కొంతమంది పుత్రులు ఉంటారు, వాడు పేరుకి ఆ కుటుంబంలో పుట్టిన వాళ్ళు తప్పితే ఆ కుటుంబం బాధ్యతలు ఏమీ తీసుకోరు. ఇవాళ ఈయన ఈ రాష్ట్రాన్ని నేను బాగు చేస్తా అని చెప్పి మీ కొడుకు లాంటి వాడిని, మీ పెద్ద కొడుకు లాంటి వాడిని అనేటువంటి మాట చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నందుకు మిమ్మల్ని ప్రజలందరూ మేమంటలేదు. ఇవాళ మీరు మమ్మల్ని, మా పవన్ కళ్యాణ్ గారిని మీరంటున్నారు తప్పితే మిమ్మల్ని ప్రజలు అంటున్నారు. ఈయన ఉత్తుత్తి పుత్రుడు ఈ రాష్ట్రానికి, ఇతన్ని ఉత్తు చేతులతో వెనక్కి పంపాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటి నేపథ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు విద్యుత్ ఛార్జీలు పెంచేశారు, ఇసుక రేట్లు పెంచేశారు, రోడ్లు చూస్తే దారుణంగా ఉన్న పరిస్థితి, ఎక్కడా కూడా అభివృద్ధి లేదు. మీరు కేవలం విమర్శలు చేయడానికే మీ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ప్రశ్న మేము అడిగినా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాత్రమే దానికి మాట్లాడతారు. ఏమిటి దానికి కారణం? అదేవిధంగా మరో ముఖ్యమైనటువంటి అంశం, ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఈ పరిపాలన కొనసాగుతుందనేటువంటి విషయంలో పక్క రాష్ట్రాల వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వుతున్నారు. పక్క రాష్ట్రాల వాళ్ళు నవ్వుతుంటే వాళ్ళకి సరైన సమాధానం చెప్పలేరు. కానీ ఈ రాష్ట్రంలో 30,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే 3,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటే 3,000 మందికి మీరే ఇచ్చిన జీవో, నేను చెప్పింది కాదు ఇది, ప్రతి కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఇస్తామనేటువంటి మాట, వారికి ఉన్నటువంటి అప్పుల్ని వన్ టైం సెటిల్మెంట్ చేస్తామని చెప్పినటువంటి మాట, వారిని పరామర్శించడానికి ఒక రెవెన్యూ అధికారి, ఒక పోలీసు అధికారి, ఇతరులు కలిసి వెళ్తారని చెప్పినటువంటి మాట ఏది కూడా మీరు అమలు చేయనటువంటి నేపథ్యంలో మీరు చేయలేనటువంటి అసమర్థ ప్రభుత్వంగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు, ఆయన అధికారంలో లేరు, మాకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు, అయినప్పటికీ కూడా మేము దాన్ని బాధ్యతగా తీసుకుని 7 లక్షల రూపాయలు కాకపోయినా ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయలు చొప్పున ఆయన సొంత డబ్బు, ఆయన కష్టపడి సంపాదించిన డబ్బును ఇవ్వడానికి ప్రజల మధ్యకి వస్తే ఇవాళ ప్రజలందరిలోనూ కూడా విపరీతమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక మాట వినపడుతుంది. అది ఏంటంటే కష్టాల్లో మనల్ని ఆదుకునేవాడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అనేటువంటి మాట వినపడుతుంది. నేపథ్యంలో ఈవెంట్ చేస్తామని చెప్పినటువంటి మాట, వారిని పరామర్శించడానికి ఒక రెవెన్యూ అధికారి, ఒక పోలీసు అధికారి, ఇతరులు కలిసి వెళ్తారని చెప్పినటువంటి మాట ఏది కూడా మీరు అమలు చేయనటువంటి నేపథ్యంలో మీరు చేయలేనటువంటి అసమర్థ ప్రభుత్వంగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు, ఆయన అధికారంలో లేరు, మాకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు, అయినప్పటికీ కూడా మేము దాన్ని బాధ్యతగా తీసుకుని 7 లక్షల రూపాయలు కాకపోయినా ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయలు చొప్పున ఆయన సొంత డబ్బు, ఆయన కష్టపడి సంపాదించిన డబ్బును ఇవ్వడానికి ప్రజల మధ్యకి వస్తే ఇవాళ ప్రజలందరిలోనూ కూడా విపరీతమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక మాట వినపడుతుంది. అది ఏంటంటే కష్టాల్లో మనల్ని ఆదుకునేవాడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అనేటువంటి మాట వినపడుతుంది. నేపథ్యంలో మీకు డబ్బులు పెట్టారు మీరు అందరం, ఇవాళ మీకు భయాందోళనలు వచ్చాయి. ఇవాళ జనసేన పార్టీ ముందుకు దూసుకెళ్తున్న భయంతో ఏ రకంగా అయినా సరే ఈ ఇబ్బంది పెట్టాలనేటువంటి మాటతో నోటు వచ్చి మాట్లాడే పరిస్థితి. మీరు విచిత్రంగా చూడండి, నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే నాకు తెలిసి గతంలో ముఖ్యమంత్రులను చాలామంది చూశాను, కీలకమైనటువంటి అంశాలు వాళ్ళు రాసుకుంటారేమో తప్పితే ప్రతి పాయింట్ కూడా పేపర్ చూసి చదివేటువంటి విధానం ఒక ఈ ముఖ్యమంత్రి దగ్గర చూశాను. చివరికి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కూడా చదువుతున్నాడే. అభివృద్ధి గురించి మాట్లాడవలసింది, సంక్షేమం గురించి మాట్లాడవలసింది, ఈ రెండు కూడా నిజంగా ఆయన చేసుంటే, ఆయన ప్రజలకు ఆ మేలు చేస్తుంటే ఆయన ఏ పేపర్ చూడక్కలేదు, అది ఎక్స్టెంపోరర్గా వచ్చేస్తుంది. మొన్న
మనం ఏదైనా చెప్పామంటే నిజంగా పనిచేసి ఉంటే మనకి ఏ పేపర్ చూడకలేదు, ఎవరు చెప్పకలేదు, మన మనసు లోపల వచ్చారు. నేను ఏమీ చేయలేదు కనుక ఏదో చేసామని భ్రమ కల్పించడం కోసం ఒక పేపర్ మీద రాయించుకుని అనుక్షణం పేపర్ చూస్తూ అవుతున్నాడు. ఏ ముఖ్యమంత్రిని నేను అలాగా విమర్శని, అభివృద్ధిని, సంక్షేమాన్ని అన్నింటినీ కూడా పేపర్ చూసి చదివేటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా, ఉత్తుత్తి ముఖ్యమంత్రిగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోతారనేటువంటి మాట స్పష్టంగా చెప్తున్నాం. మీ మీద ఇప్పటికే సిబిఐ దత్తపుత్రుడు ఉంది, జైలు శిక్షణ ఉంది, మీరు 16 నెలలు జైల్లో ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ వాస్తవాలు. మీరు మమ్మల్ని చేసే విమర్శకి ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేదు, దత్తపుత్రుడైన దానికి ఎవిడెన్స్ లేదు. కానీ మీరు జైలు పక్షి అంటానికి కానీ, లేకపోతే మీరు సిబిఐ దత్తపుత్రుడు అంటానికి కానీ, లేకపోతే ఇతరత్ర మీకు ఏ పేర్లు ఉన్నాయో చెప్పడానికి మాత్రం పూర్తి స్థాయి ఎవిడెన్స్ మా దగ్గరే కాదు, రాష్ట్ర ప్రజలు మొత్తం అందరి దగ్గర కూడా ఉంది. అది గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి గారు. మీరు మాట్లాడే మాటకి ఎక్కడ ఎవిడెన్స్ లేదు. మీరు చేసిన పనులు మిమ్మల్ని మేము అంటున్న మాటలకు మాత్రం సంపూర్ణమైన ఎవిడెన్స్ తోటి ప్రజలందరూ పట్టుకుని రెడీగా ఉన్నారు. మరొక సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో ఆ ఎవిడెన్స్ ఆధారంగా మీకు ఓటు అనేటువంటి ఆయుధంతో శిక్ష వేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారనేటువంటి మాట గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతాం.